సుప్రీం జార్జ్ అన్నది రైల్వే స్టేషన్, నువ్వు ఉండే స్టేషన్ కాదు. నువ్వు ఉండే స్టేషన్ కి అయ్యగారు తప్ప ఎవరూ రాకూడదని చెప్పేమట్టుగా. అవునే, అక్కడ నేను పడుతున్న బాధ నువ్వు చూసి తట్టుకోలేవే, అందుకే రావుతున్నాను. ఏమ్మా నువ్వెట్టాగున్నావే? నాకేం తక్కువయ్యా, నువ్వెట్టా చూసుకున్నావా నన్ను నీ కొడుకు అట్టగా చూసుకుంటున్నాడు. ఆళ్ళలోనే నిన్ను చూసుకుంటున్నా. ఓసారి చూడాలనిపిస్తుంది. ఎవరిని? నా బిడ్డని. దానికేంట్రా, రా నీ కొడుకు నువ్వు చూసుకోవటానికి నన్ను అడుగుతావేంట్రా? మరి ఆడు నీ మీద కొంచెం కోపంగా ఉన్నాడయ్యా. ఇప్పుడు చూసే కంటే 4 రోజుల తర్వాత. ఎందుకంటే ఆడు నిన్నేమైనా అంటే నేను తట్టుకోలేనయ్యా. పర్వాలేదులేమ్మా, ఇంకోసారి వచ్చి చూస్తాను. సింహాద్రి, నీ బాధ నాకు తెలుసయ్యా. బిడ్డను చూడాలని ఎంతో ఆశతో వచ్చావు. ఓ పని చేస్తావా, ఇటు నుంచి ఆ కిటికీ కడిగిరా. ఆడు నిన్ను చూడకుండా నీ కాడిని చూపిస్తాను. పద అట్రా. యారా నాన్న, నువ్వే పెట్టుకు తింటున్నావా? నువ్వే తినమన్నావు. తిను తిను తిను. ఏగలరా నాన్న, ఏగలు. తల్లో పేరు. రాయ్, ముక్కు మీద ఏమిట్రా? ఏం లేదా? ఏం లేకపోవటం ఏంటి, చూపిస్తాను. నువ్వెంత కాకపట్టినా నేను ఈ ఊరి నుంచి వెళ్ళటం ఖాయం. సరేలే, అట్టాగే వెళ్దు గాని. ఇగో చూడు. ఏం లేదులే, చెన్నై. దేనికి ఏడుస్తున్నావు? ఏం లేదే. నువ్వేం బాధపడకే, నీ కొడుకంటే నేను బాగా చూసుకుంటాగా. నా బంగారు తండ్రి, నువ్వు బాగానే చూసుకుంటావయ్యా, నువ్వు బాగానే చూసుకుంటావు. దేనికి అర్థం? ఇందులో అందం చూసుకుంటే ఆనందం తింటానుగా. ఇటే వెళ్ళిపోవద్దు. అదేరా, అన్నం తినగానే వెళ్ళిపోవద్దు, కొంచెం ఆగు అన్నాను. నీకోసం నేను నువ్వులుండలు చేసి పెట్టా, అవి తిందు గాని. ఇక్కడ కూర్చుని నిదానంగా తిను. నిదానంగా నిదానంగా. ఏమీ లేదు, బాగానే ఉంది. చూసావా అయ్యా, చూసావా? అచ్చ నీలాగే ఉన్నాడు కదా. సింహాద్రి, అయ్యగారి ఇంటికాడే ఉంటావు కదా, నేను అక్కడికి వచ్చి చూస్తా. వెళ్ళరా అయ్యా, వెళ్ళరా. అమ్మా, ఏనన్నా? ఆకలిగా ఉంది, కొంచెం అన్నం పెడతావా? ఎంత మాట అన్నావయ్యా. నీ చేతులతో అన్నం తిని ఎన్నిళ్ళైపోయిందో. పెడతానయ్యా, పెడతా. నోటి వెనక పక్కకు రా, నేను తీసుకొస్తా. అన్నం తింటావని కూడా అడగలేకపోయాను. తినయ్యా. అది నేను కష్టపడి సంపాదించి తెచ్చేది తిండి, అది తినే అర్హత ఆయనకి లేదు. నువ్వు తన ఇక్కడి బయటికి వెళ్ళమను. ఏమిట్రా మాటలు? వాడు నీ కన్న తండ్రిరా. అదే నిజం అయితే మా అమ్మ నిజంగా ఇద్దంగా కనుంటే. అమ్మా చూడరాడు ఎంత మాట అన్నాడు. రాయ్, అందుకేరా ఆ భగవంతుడు ఆళ్ళగా నిన్ను పుట్టించాడు. ఊరుకోవే, ఊరుకో. మరి ఎట్టడిగాడో చూడరా నీ కొడుకు. ఏమైనా నాకు సంతోషంగానే ఉందమ్మా. ఏమిట్రా నువ్వు అనేది? అవునమ్మా, నాకంటే ఎక్కువగా పెద్దయ్య మీద తను ప్రేమ అభిమానం పెంచుకున్నాడు, అందుకే అలా మాట్లాడుతున్నాడు. ఉంటానమ్మా. అయ్యా, ఆకలేస్తుంది, అన్నం పెట్టమని అడిగేవే. ఒక ముద్దన్నా తినకుండా వెళ్ళిపోతావా? పర్వాలేదులేమ్మా, ఇంకోసారి తింటాగా. ఆగరా. మీ తండ్రి కొడుకులు ఇద్దరు
నా కోసమే పుట్టారు. చిన్నయ్య, నువ్వు చేయని తప్పుకి నిన్ను నేను కొట్టాను. అందుకే క్షమించమని అడగడానికి వచ్చాను. ఏంటయ్యా ఆ మాటలు? మీరు నన్ను క్షమించమని అడగడం ఏంటి? ఏ కారణం లేకుండా కొట్టే హక్కు మీకుంది. నాకంటే అన్ని అధికారాలు వాడికే ఉన్నాయి. ముందు మీ నాన్నని క్షమించమని అడగరా. అసలు ఆయన తండ్రి కాదంటుంటే ఆయన క్షమించమని అడగమంటారేంటి? వాడి నీకు తండ్రి మాత్రమే కాదురా, నా ప్రాణం. సింహాద్రి, రే సింహాద్రి, సింహాద్రి పాప నువ్వు ఏయ్, పాపని ఇచ్చేయరా. ఆపండి. రే సింహాద్రి, మా బాబు కాదు, పాపని ఇచ్చేయరా. చెవులు కుట్టదు. చెవులు కుడతారు ఎప్పుడు ఏంటి? అయితే పాపకి జీవితాంతం దిద్దులే వద్దంటావా? వద్దు, నగలు ఏం లేకపోయినా పర్లేదు, అందంగా ఉంది. ఓహో, చెవులు కుర్తా నెప్పెడుతుంది కదా, మరి ప్రెసెంట్ అయిపోయింది. సింహాద్రి సింహాద్రి పాప నువ్వు నేనేమోనమ్మా? ఇటు చూడు, నన్ను చూసి నేను మాట్లాడు. చూడను. చూడు, ఆ. నొప్పేం పెట్టకుండా నేను చూసుకుంటాను. నిజంగానే? నిజంగా. ఉమ్. జాగ్రత్త. ఏడోకమ్మా. అంత భయం ఏమిట్రా? దడుచుకున్నాడు. అందరూ కలిసి పాప వేపిస్తారు. రేయ్. ఊరుకోండి. పాప ఎలా నవ్వుతుందో చూడరా. నేను చూడను. అరే బుజ్జిది భలే అందంగా ఉంది. ఈ మాట్లాడడానికి ఎంత గొడవ చేశారు. మరి అలా బుజ్జిది ఆడవారండి చిన్నపిల్లలు. నమస్కారం. అయ్యగారు వచ్చారు, త్వరగా కానివ్వండిరా. నమస్కారం. అందరూ కూర్చోండి, కూర్చోండి. రే సింహాద్రి, ఆ ఖాళీగానే ఉందిగా, కూర్చోరా. పర్లేదయ్యా, రై కూర్చోమంటుంటే. మీరు కానివ్వండి, నేను తర్వాత ఇంటికి వెళ్ళి తింటాను. రై నేను చెప్తున్నానుగా, కూర్చొని తింటా. వద్దయ్యా. కూర్చో. ఏంటి ఏమైంది? ఎందుకు లేచి నిలబడ్డారు? ఆయన మీరు ఎంత స్నేహితుడిగా చూసినా మనతో సమానంగా భోజనాన్ని కూర్చోబెట్టడం మాకు అంతగా నచ్చలేదండి. ఓ అందుకా? రే సింహాద్రి లేరా. నేను అప్పుడే చెప్పాను కదయ్యా వద్దని. సర్లే, ఇంకా నిలబడి ఉన్నారే. అందరూ కూర్చోండి, కూర్చోండి. రై వడ్డించరా, భోంచేయండి, అందరూ భోంచేయండి. రై సింహాద్రి సారా. అదేమిటండి మీరు తినకండి వెళ్ళిపోతున్నారు? మీ అందరికీ జాతి ముఖ్యమై ఉండొచ్చు, కానీ నాకు వీడే ముఖ్యం. సారా. ఈ ఫోటో బాగుందా? ఈ ఫోటో చూడండి. బాగలేదు. ఇది బాలేదు. పోనీ ఇది బాగలేదు. చూడకుండా చెప్తారేంటండి? చూసి చెప్తాను బాగలేదు. ఇది బాగుంది కదా? బాలేదు. ఏంటి చూడకుండానే బాగలేదంటున్నావు? బాలేదు. దొరికినవన్నీ నొక్కేసావా? సంచి నిండా డబ్బు నగలు మొత్తం పావు కాదురా, నేనేరా. అయ్యో నాన్న నాకు పెళ్ళొద్దు నాన్న. వద్దమ్మా వద్దు. మరెందుకు నాన్న ఫోటో